గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెన్షనర్లకు షాకింగ్ న్యూస్. 12వ PRC అదేవిధంగా 10% IR రద్దు. వీరికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని కొత్త వీక్షిస్తున్నారో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా విజ్ఞప్తి అండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీ వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డైలీ జరిగే అప్డేట్ కోసం మన పెన్షన్లకు సంబంధించిన ఇతర విషయాల గురించి ఎటువంటి న్యూస్ అయినా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంబడే లైక్ కొట్టడం వలన ఈ యొక్క వీడియోని ఎంతవరకు రీచ్ అయిందని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా లైక్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన యావత్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒక విషయం అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ వీడియోకి మనం దాదాపు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది టార్గెట్గా భావించి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా మనకు పెన్షన్ సంబంధించి ఎవరైతే తెలంగాణలో వేచి చూస్తున్నారో వృద్ధులకు వికలాంగులకు సంబంధించి 4016 రూపాయలు 6016 రూపాయలు పెన్షన్ కోసం వేచి చూస్తున్నారో వారందరూ కూడా త్వరలోనే వీటిపై నిర్ణయం కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క 12వ PRC మన గత వీడియోలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ యొక్క PRC అనేది మనకు పెంచడానికి అవకాశం ఉండడం జరిగింది. అదే PRC పెంచే ముందు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 12వ PRC కంటే ముందు 11వ PRC అనేది చాలామందికి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క PRC విషయంలో చాలామంది ఇంకా మరి PRC అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పడం వలన చాలామంది దీనికి ఆందోళన దిగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 30% IR అనేది కూడా త్వరలోనే మనకి ఒక IR అనేది పెంచడానికి అవకాశాలు అయితే ఉండడం జరిగింది. IRకి సంబంధించి ఎవరైతే మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటిపై త్వరలోనే మనకు అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు ఉండనున్నాగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో వీటిపై కూడా త్వరలోనే నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉండడం జరిగింది. ఈ 12వ PRC అనేది రిలీజ్ చేస్తామని చెప్పినా కానీ ప్రస్తుతానికి అయితే దాన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. భవిష్యత్తులో చూడాలి మరి ఒక 30% IR అనేది మరి రద్దు అవుతుందా కాదా, అదేవిధంగా 12వ PRC అనేది అమలు చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఈ 2-3 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలలో మనకు తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ యొక్క PRC సంబంధించి కూడా పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి మనకు PF కింద అమౌంట్ అనేది కట్ చేసి వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ PF సంబంధించి కట్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు UAL పథకం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలను ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 15,000 రూపాయలనుగా 3 విడతలుగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోండి. ఈ ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకోవడం వలన మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోండి. వీళ్ళంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్ళాలి. అదేవిధంగా మనకు పెన్షన్ సంబంధించింది మనకు తెలంగాణలో అయితే ఈ యొక్క 4,16 రూపాయలు అనేది 6,16 రూపాయలు అనేది త్వరలోనే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 3 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి బదిలీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా ప్రభుత్వము పెన్షన్లు పెంచే వచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో దివ్యాంగులకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1,000 రూపాయలు అందే విధంగా ప్రభుత్వం అయితే కొత్త ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. మన జరిగిన మీటింగ్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క దీనిపై చర్చించి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి 1,000 రూపాయలను కూడా పెంచడానికి అవకాశాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక యాప్ అనేది సిద్ధం చేయడం జరిగింది. ఈ యాప్లో దాదాపు 35 ప్రశ్నలుగా వారు పొందుపరచడం జరిగింది. 35 ప్రశ్నలు ప్రశ్నించిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేది రావడం జరుగుతుంది. దాదాపు 400 గజపు అడుగులలో ఈ యొక్క ఇంటిని అయితే నిర్మించుకోవడానికి ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. కాబట్టి ఈ 2-3 రోజులలో వీటిపై కూడా త్వరలోనే అధికారులు ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన వెంబడే అధికారులకు అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉండడం జరిగింది. ఇక వీటిపై సంబంధించి మీకు ఏమైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు ఏదైనా అప్డేట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వాచ్ చేస్తుండండి. అదేవిధంగా బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి. అదేవిధంగా వీడియోను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.